అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రెసెంట్ మన మదనపల్లి మార్కెట్కి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. కొంచెం వీడియో లేట్ అయినా మీరైతే ఇబ్బంది అయితే పడదండి. అంటే ఇన్ఫర్మేషన్ అనేది మనం లేట్గానే తీసుకుందాం, ఎందుకంటే స్టాక్ అనేది ఒక్కొక్కసారి 6 గంటల తర్వాత కూడా వస్తూ ఉంటుంది ఉద్దేశంతో వీడియో అనేది కొంచెం లేట్గా వస్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమి ఎట్లా మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తెలుసుకునే ముందు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 20, 2025 సోమవారం. సో ప్రజెంట్ మనం మదనపల్లి స్టాక్ మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈ పక్క లైన్ తీసుకున్నట్టయితే, స్టార్టింగ్ లైన్ తీసుకున్నట్టయితే ఈ లైన్లో దిగుమతి అయితే తగ్గింది. అలాగే ఆ పక్క లైన్ జీపీఆర్ మండి లైన్ తీసుకున్న దిగుమతి అయితే తగ్గింది. అలాగే ఆ పక్క లైన్ అంటే టీవీఎస్ మండి లైన్లో తీసుకున్నా కూడా దిగుమతి అయితే నేటితో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. మరి వేలంపాట్లు ఏమన్నా ఫాస్ట్ ఉంటుందా లేదా మళ్ళీ ఇంకా స్లో ఉంటుందో చూడాలి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి బాగానే తగ్గింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఏమి ఎట్లా చూడాలి. అంటే దిగుమతులు నాకు తెలిసినంత వరకు తగ్గడానికి కారణం ఏమంటే, నిన్నంతా మ్యాక్సిమం మన సరౌండింగ్ ఏరియాస్ వచ్చేసి అంటే మూసుకొని ఉండేది. అంటే ఏదైతే వర్షం లైట్గా తుంపరని నేను చెప్పినాను కదా, మదనపల్లి సరౌండింగ్స్లో వర్షం పడుతుందని. సో అందువల్ల నాకు తెలిసినంత వరకు ఇదే రీజన్ అని నేను అనుకుంటాను. ఇది కాకుండా వేరే రీజన్ ఉంటే మీరు ఏదో తెలియజేయచ్చు. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే నెట్తో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. జీపీఆర్ మిడ్ లైన్ తీసుకుని, అలాగే టీవీఎస్ మిడ్ లైన్ తీసుకుని నెట్తో పోల్చుకుని దిగుమతి అయితే తగ్గింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఏమో ఎట్లా చూడాలి. సో మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తక్షణ కానీ నందక కానీ కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ నెంబర్లకి అయితే కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. తక్షణ కానీ నందక కానీ కింద నెంబర్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. స్టాక్ అయితే అవైలబుల్ ఉంది.